9వ అధ్యాయం 19వ వాక్యం. ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. చిరకాలము నిలుచు నివాసము ఉన్నానా? చిరకాలము నిలుచు నివాసము. దేవుని కృప ద్వారా కుటుంబాలు చిరకాలము అంటే ప్రభు రాజ్య పర్యంతం, లేకపోతే ప్రభు పిలుపునందుకొని ఆయన సన్నిధానానికి మనం చేర్చబడేంత వరకు చిరకాలము నిలుచు నివాసాలు. ఎందుకు ఈ మాట చెప్పబడుతున్నాయంటే, దినాలు గడుస్తూ ఉండగా, టెక్నాలజీ పెరుగుతూ ఉండగా, ఆత్మీయత మీద కొంత ప్రభావం చూపిస్తున్న పరిస్థితులు లేకపోలేదు. కరోనా టైము నుండి లైవ్లు ఎంతగానో కొనసాగింపబడ్డాయి. ఏముందులే, దేవుని సన్నిధానానికి వెళ్ళకపోయినా లైవ్ చూస్తే సరిపోతుంది. కొన్ని ఉద్యోగాలు, కొన్ని ఎగ్జామ్స్, మరికొన్ని ఒత్తిడిలో పర్వాలేదు, అలా చూసేవారు లేకపోలేదు మన దేవుని బిడ్డలు. కానీ టెక్నాలజీ పెరుగుతూ ఉండడం వలన భక్తి కూడా తగ్గిపోతూ వస్తూ ఉంది. రాను బలహీనమైన పరిస్థితులు ఏర్పరచబడుతూ ఉన్నాయి. కానీ మన కుటుంబాలు అలాగూ కాక, విశ్వాసులేంటి, సేవకుల మధ్యలో కూడా అంతకుముందున్న వైరాగ్యాలు, దేవునితో చేసిన తీర్మానాలు పటాపంచలైపోతున్న పరిస్థితులు లేకపోలేదు. హల్లెలూయా. మాకు గ్రామాల్లోనే అంటుంటే ఇంకా సిటీలో ఎంత ఉండాలి? ఉన్న జనరేషన్కి సంబంధించి అటాచ్మెంట్స్ పెంచుకొని కొనసాగింపబడే పరిస్థితులు ఉన్నాయి. బాగా మచిలీపట్నం దగ్గర లోపల ఒక ఊరు ఉంది, సముద్రం ఒడ్డు. చేపలు పట్టేవారు వాళ్ళు, నిరుపేదలు సేవకొచ్చారు. చేపలు పట్టేవారంటే వారి డ్రెస్ సెట్ ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదుగా, తెలియదా? చిన్న అంగీనే ఉంటుంది కదా. సేవకు వచ్చారు, నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఏసన్న గారు గోవా ప్రాంతానికి వాళ్ళని పంపించారు. కొద్ది రోజుల తర్వాత అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మా పాస్టర్ గారు ప్యాంట్ వేయడం మర్చిపోయాడు, షార్ట్లోనే ఉంటున్నాడు. ఆదివారం తప్ప మిగతా రోజులో షార్ట్. మా పాస్టర్ అమ్మ చీరలు కట్టడం మర్చిపోయింది, పంజాబీ డ్రెస్లో వెళ్తుంది. ఏసన్న గారు చాలా దుఃఖపడ్డారు. అక్కడున్న స్థితికి తగ్గట్టుగా వీళ్ళు చేసుకున్న తీర్మానాలు మరిచి వాళ్ళని పిలిపించాడు, కొన్ని హెచ్చరికలు చేశాడు. ఈ నియమ నిబంధనలకి లోబడలేక వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు తగ్గట్టుగా తమ పోకడని మార్చుకుంటున్న స్థితిలో భక్తిహీనులైపోతున్నారు. వాక్యం అంటది, చిరకాలము నిలుచు నివాసముగా ఉండాలి. ఏ ఉపదేశం చేత మనం పట్టబడ్డామో, ఏలాగున అపోస్తుల పాదాల దగ్గర మనము నేర్చుకున్నామో, వాటి విధానాలు మనలో సన్నగిల్లక తరతరాలకి వాటిని నేర్పించుకుంటూ ముందుకు కొనసాగింపబడే ఆత్మీయత మనది. తీర్మానాలు బాగానే ఉన్నాయి. చిరకాలము నిలుచు నివాసం. కంటిన్యూ చదువునానా?
ఉమ్, సింహము వలె వచ్చుచున్నారు. ఉమ్, నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. ఉమ్. నేనెవరిని ఏర్పరచునో వానిని దాని మీద నియమించెదను. చదువు. నన్ను పోలి ఉన్నవాడై. నాకు ఆక్షేపణ కలుగజేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? నోట్ చేయాలి. చిరకాలము నిలుచు నివాస స్థలమును పట్టుకొనవలనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. ఎలాగైనా వీళ్ళ యొక్క తీర్మానాలు బద్దలు చేయాలి. వీళ్ళ ఆత్మీయ పరిస్థితులు త్రోసివేయాలి. శక్తి కలిగిన వారిగా కాక వట్టి వారిగా వీళ్ళని మరల్చాలి. శత్రువు అంట ఎక్కడి నుంచి వస్తున్నాడు? యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నాడు. సింహము వలె వచ్చుచున్నాడు. ఎవరి మీదికి? చిరకాలము నివాసములు నిలిచి ఉండాలి అని ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన వారి మీదకి. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. సింహము వలె గర్జించు వస్తున్నాడు కదా. ఈ చిరకాలము నిలుచు నివాసముల మీద సర్వశక్తి కలిగిన దేవుడట. ఏ అపాయము మన గుడారము సమీపించక నిమిషములోనే మీ గుడారము మీదికి వస్తున్న సాతాను కుయుక్తులని నేను పారద్రోలుతాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. నివాసము అంటే పెద్దలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇదంతా ఒక మంచి అటాచ్మెంట్. ఎవరికి ఏ సమస్య వచ్చినా కుటుంబం అంతా కన్నీరు కార్చే పరిస్థితులు ఉంటాయి. అవి అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, నిందలు అవ్వచ్చు, కొన్ని మనం చేసుకున్న కర్మకి కొన్ని అవమానాలు ఎదురు కావచ్చు. నలుగురిలో నవ్వులు పాలు కాకుండా కుటుంబం నడి రోడ్డు మీద సిగ్గుతో నిలిచి ఉండక సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు, ఆ నివాసాలకి నేను తోడై ఉన్నాను. మన బిడ్డలకి ప్రభువు తోడై ఉన్నాడు. ఊహించని రీతిలో పరిస్థితులు మారిపోయాయి. పైకి బాగానే కనపడుతున్నాం అందరం. అంతరంగము చూస్తే తెలియని పాశములోనికి విషపూరితమైన పరిస్థితులుగా మార్చబడుతూ ఉన్నాయి. అవన్నీ రానీయకుండా మన తల్లిదండ్రులైన వృద్ధులైతేమి, తల్లిదండ్రులైతేమి, యవన బిడ్డలైతేమి, పిల్లలందరినీ చిరకాలము నిలిచేటట్లుగా, నమ్మిన ఉపదేశములో సంఘములో మరింత స్థిరపరచబడేటట్లుగా సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన కృప మనకు తోడై కాచుకొని నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ సంవత్సరం ముగింపులోనికి మనం వచ్చాం. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని మరణాలు. స్తోత్రం. హల్లెలూయా. డబ్బంతా ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, అందముంది. వచ్చిన రోగాన్ని బాగు చేయమని ఇవన్నీ కుమ్మరించిన చేతులెత్తేసిన పరిస్థితులు. హార్ట్ స్ట్రోక్స్ ఏమి, బ్రెయిన్ ట్యూమర్స్ ఏమి, క్యాన్సర్స్ ఏమి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి దినాలు. బాగున్న వ్యక్తి ఏ సమయంలో ఏమైపోతాడో తెలియదు, అప్సైడ్ డౌన్. కానీ కలకలలాడుతూ దేవుని మహిమపరుస్తూ ఈ సంవత్సరపు ముగింపులో నన్ను మీ కుటుంబాల్ని క్షేమంగా ఉంచిన యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలము నిలుచు నివాసాలుగా సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. చిరకాలము నిలిచే నివాసాలు ఎలా ఉంటాయి? ఎలాంటి ఆత్మీయ అనుభవాలలో మనం నడిపించబడాలి? కొన్ని మాటలు. ఆదికాండము 47వ అధ్యాయం.
27వ వాక్యం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశములో నివసించిరి. ఆ, అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఇక్కడ ఒక వాక్యాన్ని గమనించాలి. మగవాళ్ళల్లో ఒకరు చదవండి, డామినేషన్ ఎక్కువైపోయింది ఇక్కడ. ఆ, ఇశ్రాయేలీయులు ఆ, ఐగుప్తు దేశమందలి ఆ, గోషేను ప్రదేశంలో ఆ, నివసించిరి. ఆ. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. చదివిన మాటల్లో ఇశ్రాయేలీయులకి ఐగుప్తీయులకి అస్సలు సరిపోదు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఎంతో హీనంగా చూస్తారు. కానీ అదే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఆస్తులు సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించింది. మన నివాసాలు ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఆస్తి సంపాదించుకొని అభివృద్ధి పొంది విస్తరించాలి. మన నివాసాలు ఇలా ఉండాలి అని సేవకులుగా మాకు ఆశ. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరో కొంతమందే స్థిరాస్తులు కలిగి నడిపించబడిన వారు. ఇంచుమించుగా మనమంతా చాలా కడు భేద స్థితిలో నుంచే పైకొచ్చిన వారమే. ఆ స్థితిని మనం ఎరిగిన వారమే. ఇది దేవుని చిత్తం. అదే స్థితిలో కళ్ళు తెరిచి తల్లి గర్భములో నుండి కళ్ళు తెరిచినది మొదలుకొని అదే స్థితిలో బ్రతికిన కాలం అంతా జీవించడము దేవుని చిత్తము కాదు. పూరి పాకలో, నేనైతే పూరి పాకలో ఉన్నాం మా తల్లిదండ్రులతో, రేకుల షెడ్లో ఉన్నాం. అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలాంటి ఒక ఆశీర్వాదం మీ కుటుంబాలకు కలగాలి. మిగతా చోట్ల పర్వాలేదు. ఈ బెంగళూరు మహాపట్టణంలో మనం స్థిరపరచబడాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మనకి మన దేవునికి సమస్తము సాధ్యమే. స్తోత్రం, హల్లెలూయా. మన నివాసాలలో ఒక ప్రాస్పరస్ ఖచ్చితంగా కనపరచబడాలి. సంవత్సరం మీకు చెప్పాను, గత సంవత్సరం వచ్చాను, ఈ సంవత్సరానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యని దేవుడు కళ్ళకి కట్టినట్టుగా కనపరుస్తున్నాడు. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తే మళ్ళీ ఎట్టుంటుందో అంటే ఈ మధ్యలో రాకూడదా? హల్లెలూయా. ఇవన్నీ ఒకటొకటిగా మార్క్ పాస్టర్ గారు నాతో అన్నాడు, ఈ బెంగళూరులో చుట్టూ ఒక 10 మందిరాలు కట్టాలన్న మనము అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా కడతాం? ఆశ్చర్యకరుడైన దేవుని కృపను బట్టి. ఈ నివాసాలు ఏమైనాయంట? సంపాదించుకున్నాయి, అభివృద్ధి పొందాయి, విస్తరించాయి. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో కాదు, శత్రువుల మధ్యలో. చుట్టూ శత్రువులే, వారి మధ్యలో వీళ్ళు విస్తరించారు. ఎలా సాధ్యం ఇది? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, స్పెషల్గా అక్కడ చెప్పడం, గోషేను ప్రదేశములో నివసించిరి. గోషేను ప్రదేశములో నివసించిరి. గోషేను అనగా సమృద్ధి అని అర్థం. హల్లెలూయా. వీరు ఆశీర్వదించబడాలని దేవుడు అక్కడ ఎలా చేశారు? మీరు ఇక్కడ 45వ అధ్యాయం 10వ వాక్యం.
45వ అధ్యాయం 10వ వాక్యం. నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. గోషేను దేశములో దేవుడు ఎందుకు పెట్టాడు? ఇక్కడ యోసేపు చెబుతున్న మాటలు ఇవి. యోసేపుని యేసు ప్రభువుకి సాదృశ్యంగా మనం తీసుకోగలిగితే, ఇక్కడ నీ సమస్తమును నీకు కలిగినది యావత్తును, ఆ మాట నోట్ చేయాలి, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండాలి. ఒక ఆదివారం మాత్రమే కాదు సమీపముగా ఉండేది. నీకు కలిగినది యావత్తును నాకు, నీవు నీ పిల్లలు నీ కుటుంబం నీ సంపాదన అంతా యథార్థముగా కొనసాగింపబడుతూ నాకు సమీపముగా ఉండాలి. వీళ్ళు ఆశీర్వదింపబడడానికి దేవునిని వారు హత్తుకొని ఉన్నారు, దేవునికి అప్పగించుకొని ఉన్నారు, దేవుని ప్రేమలో నడిపించబడుతూ ఉన్నారు. అంత శత్రుదేశంలో ఇశ్రాయేలీయులు సంపాదించుకొని అభివృద్ధి పొంది విస్తరించబడడానికి గల కారణం దేవునికి సమీపముగా ఉన్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఇలా సమీపముగా యేసయ్యతో కలిసి వారు ఉన్నప్పుడు జరిగే కార్యక్రమాలు నిర్గమకాండం 9వ అధ్యాయం. నాలుగవ వాక్యం. అయితే యెహోవా ఆ, ఇశ్రాయేలీయుల పశువులను ఆ, ఐగుప్తీయుల పశువులను వేరుపరచును, ఇశ్రాయేలుకున్న వాటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి సమీపముగా ఉన్న తన ప్రజలలో దేవుడు తెలియచేస్తున్న మాట. ఒక తెగులు వచ్చింది, భయంకరమైన తెగులు వచ్చింది, బాధాకరమైన తెగులు అని రాయబడింది. ఈ తెగులుకి ఐగుప్తు దేశంలో పశువులు, ఇశ్రాయేలు దేశంలో పశువులు వేరు చేశాడు. ఐగుప్తు దేశంలో ఉన్న పశువులన్నీ చనిపోయాయి. ఇశ్రాయేలు పశువులు ఏవి ఒక్కటైనను చావలేదు. దీని అర్థం ఏంటంటే, బయట మరణము విలయ తాండవం ఆడుతూ ఉండొచ్చు, కానీ ఇశ్రాయేలుకి తోడై ఉన్న దేవుడు, ఇశ్రాయేలు నీవు నాకు భాగము నా స్వాస్థ్యము అని పలికిన దేవుడు, ఇక్కడ ఒక్కడైనను మరణము రాకుండా, బయటంతా మరణ గోల, ఇక్కడ ఒక్కటి కూడా రాకుండా సర్వశక్తి కలిగిన దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఐగుప్తీయులు స్వదేశమైన వాళ్ళు ఆశీర్వదింపబడలేదు, కానీ వీరు గోషేను దేశంలో బహుగా 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 దేనైనా మనం కొనచ్చు, ప్రాణాన్ని మనం కొనగలమా? నాకు తెలిసిన ఒక యవనస్తుడు, మా నాన్నకు బాగలేదన్నా, మీరు వచ్చి ప్రార్థన చేస్తే బాగవుతుందేమోనన్నా అన్నాడు. మీ నాన్న ప్రభువు నమ్ముకోలేదు కదా అన్నాను. పర్లేదన్నా, మీరు వచ్చి ప్రార్థన చేయండి. సరే అని వెళ్ళాను. వాళ్ళ నాన్న నన్ను చూసి, నాకు పాస్టర్లు ప్రార్థన చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు వద్దు, నా దగ్గర బోర్డు డబ్బు ఉంది, నేను వెళ్ళి చెన్నైలోనో బెంగళూరులోనో ఎక్కడైనా నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించుకోగలిగిన స్తోమత నాకుంది, డాక్టర్లు నాకు బాగు చేస్తారు, ఈ ప్రార్థనలు గీర్తనలు నాకు వద్దు అన్నాడు. నాన్న ప్లీజ్ నాన్న, సేవకులు నాన్న మన ఇంటి దాకా వచ్చారు నాన్న, ప్రార్థన వెళ్ళిపోమను. నాకే కొంచెం సిగ్గు అనిపించి బయటకు వచ్చేసా. ఆ పిల్లడు ఏమనుకోవాకండి అన్న, పర్లేదులే నాన్న. ఆ రోజు సాయంత్రం కారు మాట్లాడుకొని చెన్నైకి తీసుకెళ్ళారు. వాళ్ళది తిరుపతి. చెన్నైకి తీసుకెళ్ళారు. రాత్రంతా ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్నో ట్రీట్మెంట్లు, 4 లక్షలు
ఆ నైట్కి ఖర్చు పెట్టారు. ఏ కారులో అయితే తీసుకెళ్లారో తెల్లవారుజామున అదే కారులో డిక్కీలో బాడీని మడతబెట్టి తీసుకొచ్చారు. ఆ బాడీ దగ్గర వాళ్ళ కొడుకు ఏడుస్తున్నాడు. సేవకులు ప్రార్థన చేస్తారంటే డబ్బుంది అని అన్నాడు మా నాన్న. ఏం చేసింది డబ్బు మనల్ని? ఒకవేళ సేవకుడి ప్రార్థన ఆలకించి దేవుడు బాగు చేసి ఉంటాడేమో అని చెప్పితే వినలేదు. ప్రియమైన వారలారా, ఈ గోషెన్లో ఇట్లాంటి ఒక్కటైనను మరణము అనే పరిస్థితి రాకుండా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇలా దేవుడు ఆశీర్వదిస్తే మనం ఎందుకు సంపాదించుకోము? మనం ఎందుకు అభివృద్ధి పొందము? మనం ఎందుకు విస్తరించము? వీళ్ళు ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే గోషేను దేశములో ఐగుప్తీయులకి ప్రత్యేకంగా వాళ్ళ సంప్రదాయాలకి, వాళ్ళ పద్ధతులకి, వాళ్ళ పరిస్థితులకి లోబడకుండా ప్రత్యేకింపబడి వీరు మాత్రమే అక్కడ మరణము రానియడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఇదే 9వ అధ్యాయం నిర్గమకాండం 23వ వాక్యం. తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశం అంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అటువి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది 26 ఇశ్రాయేలీలున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ప్రకృతి విలయాలివి, ప్రకృతి విలయ తాండవాలు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యాలు గమనిస్తూ వచ్చా. గోషేను, ఇశ్రాయేలీలున్న గోషేను దేశములు మాత్రము వినాశనములు కలగలేదు. ఐగుప్తు దేశములో ఎలా ఉన్నాయట? ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తును ఎన్ని ప్లాన్లేసి, ఎంత కష్టపడి, ఎన్ని చదువులు చదివి, అవి ఎంటెక్లైనను బీటెక్లైనను ఏవైనను అవి సాఫ్ట్వేర్స్ ఎన్నైనా కష్టపడి సంపాదించిందల్లా ఐగుప్తులకి ఏమైంది? కనపడలేదు. అసలు తమ సంపాదన చూసేదానికి వాళ్ళు ఉంటే కదా. ప్రకృతికి ఎవరు 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 ఎదురుపోతారు? స్తోత్రం. హల్లెలూయా. నేను వైజాగ్లో సేవ చేస్తున్నాను. 2014లో హుద్దు తుఫాను వచ్చింది. అది ఇట్లాంటి ఆదివారమే. ఇవన్నీ మాది నెల్లూరు కనుక తుఫాన్లు పెద్దగా అలవాటే. సరేలే అని 9 గంటలకి అంత నీట్గా డ్రెస్ అయ్యి ప్రార్థన కూర్చున్నా. తుఫాను బీభత్సంగా ఉంది. విశ్వాసులు రాలా. ఎవరొస్తారు? సరేలే మనమన్నా చేసుకుందాం ప్రార్థన అనుకున్నా. ఒక్క గాలి ఎక్కడి నుంచి వచ్చిందో కిటికీలు రెక్కలు ఇరిగి ఎటపోయినాయి. ఒరి బాబు, తలుపులేండ్రా అన్న. నలుగురం కలిసి తలుపు గడి పెట్టడానికి ఎంత బలం ఉపయోగించామంటే అప్పుడు చూసే నేను ప్రత్యక్షంగా బిల్డింగులు ఊగుతున్నాయి. మరి ఈ ప్రకృతికి ఎవరు ఎదురుపోతారు? సర్వశక్తి కలిగిన దేవుడు ప్రకృతి విలయాలలో నుండి ప్రమాదాలు ఎన్నో చూస్తుంటాం. బురదతో కప్పేసింది అంటారు, సునామీ వచ్చి చేసేసింది అంటారు. ఇలాంటి ఎన్నో మనం చూస్తున్నాం. కానీ ఈ గోషెన్లో దేవునికి సమీపముగా నాట్ ఓన్లీ సండే, ఓకే, ప్రతి దినము
దేవునికి సమీపముగా నడిపించబడుతున్న ఈ గోషెను ఇటుక మీద ఇటుక పెట్టుకొని కట్టినది సమస్తము కూడా నిలిచే ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ప్రకృతి సంబంధమైన వినాశనాలు కానీ, చావు కానీ, చావు అంటే దేవుని పిలుపు ఒకటి ఉంటుంది, నీవు నేను ఎవరు ఆపలేం. అది ఇక్కడ కళ్ళు మూసి ప్రభు రాజ్యంలో తెరుస్తాం. అది మనకి ఘనత, అది మనకి ఎంతో బహుమానం. మనకి అది మనం చేసిన ప్రయాసకు తగ్గ బహుమానం మనకి. ఓకే, గోషేను దేశంలోనే, ఎందుకంటే దేవునికి వారు సమీపముగా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదవండి. 10వ అధ్యాయం 21వ వాక్యం. ఇదే నిర్గమకాండం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్మెను. మోషే ఆకాశము వైపు తన 23 3 దినములు ఒకనొకడు కనుగొనలేదు, ఎవరిను తానున్న చోట అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. చెబుదాం అందరం హల్లెలూయా. ఈ చెయ్యి కనపడనంత చిక్కటి చీకటి. ఒక్కసారి ఆ ఇమాజినేషన్ చేసుకోండి. ఒక్కసారి ఎక్కడైనా దగ్గ 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 ఇల్లు మెరుస్తున్నాయంటే అది దేవుని బిడ్డల ఇల్లే. పవర్ జనరేటర్తో సంబంధం లేదు దానికి. అలా మేడెక్కి చూస్తే 1000 ఇళ్లలో చీకటి, అదుగదుగు ఒక్క ఇల్లు మెరిసిపోతూ ఉంది. ఎవర్రా వాళ్ళు అంటే ఇశ్రాయేలీయులు, దేవునికి సమీపముగా ఉన్నవారు. ఎలా ఉంటుంది ఆ ఆలోచన? ఎలా ఉంటుంది? మామూలుగా ఇళ్ళ పైన స్టార్ పెడుతుంటేనే అదొక రకంగా ఉంటుంది. మరే స్టార్ పెట్టారు, ఇల్లు క్రైస్తవులు ఉన్నట్టున్నారు మనోళ్ళు అనుకుంటాం మనం ఒక స్టార్కే. కానీ ఇది అట్ట కాదు. రాజుల ఇళ్ళ సహితము చీకటే, సింహ చీకటే, మంచంలోంచి కదలలేని చీకటి, అందరు గుడ్డలైపోయిన పరిస్థితి. దేవుని బిడ్డల ఇంట్లో వెలుగు. లోక సంబంధమైన పరిస్థితులు మన బ్రతుకులలో చీకటిగా వ్యాప్తించగా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అంత చీకటే. మొన్న ఒక ఆమె అమ్మ కూతుర్ని గురించి కంప్లైంట్ చేసింది. రాత్రి 1 గంట అయిందయ్యా, అమ్మాయి పడుకున్ననుకున్నాను, వెళ్ళి చూస్తే దుప్పటంతా కప్పుకొని ఉంది, లోపల మినుక్కుమని వెలుగుందయ్యా. ఏం దాని దగ్గరికి దుప్పటి లాక్కుంటే పెట్టుకొని చాటింగ్ చేస్తుందయ్యా. మళ్ళీ ఒక ప్రశ్న వేసింది, 1 గంటకి ఎవరితో చేస్తుందయ్యా చాటింగు అని నన్ను అడిగింది. నేనున్నాను, వాళ్ళ తమ్ముడితో చేస్తుంది, వాళ్ళ అన్నతో చేస్తుందేమో అన్న. వాడు ముఖం పగల కొడతాడు, ఎలా పాల లేదా నీకు, 1 గంటకి దొరికిందా, నరుసుకోబడిగా అంటాడు. మరి ఎవరితో చేస్తుంది? అదేనయ్యా అర్థం కావట్లేదయ్యా అని. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే చీకట్లో జరుగుతుంటాయి. పైకి బాగానే ఉంటారు, ఐగుప్తుల్లో ఉన్న చీకటి పట్టింటది. కళ్ళు మిన్ను కానరావు, తల్లిదండ్రులు కానరారు, కుటుంబ గౌరవ మర్యాదలు కానరావు. చీకటి గమ్మేసింది. ఐగుప్తు విధానాలు బ్రతుకులో జ్వరబడ్డాయి. మంచి కుటుంబం, చక్కటి భార్య, పిల్లలు ఉన్నారు,
ఈ పాడు పనులేంటి? చీకటి గమ్మింది. దేవుని బిడ్డల కుటుంబాలలో వెలుగే ఉండునుగాక. ఎవడో ఒకడు అడిగాడంట హోటల్కి వెళ్తే, ఆ సప్లయర్స్ బ్యారర్ని, ఏమండే ఇంత హోటల్ పెట్టారు, కరెంటు బిల్లు అవుతుందనే బుడ్డి 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 లైటింగ్ పెట్టారు. అవతల మా ఫ్రెండ్ ఉన్నాడు, ఈ టేబుల్ ఈ పక్క కూర్చున్నది, ఆ పక్క వాడు కనపడుతున్నాడు నాకు. ఇంత పెద్ద హోటల్ పెట్టారండి, ఎట్ట తినాలండి, ఏం వేసుకొని తినాలో కనపట్లేదండి. కరెంటు బిల్లు ఎక్కువైపోద్దా మీకు అని అడిగాడంట. ఎందుకు పెట్టారండి ఇది? బాబు, నువ్వు తిండి కొరకు వచ్చావు, ఇక్కడ తాగే వాళ్ళు కూడా వస్తారు. ఈ తాగే వాళ్ళల్లో తండ్రి వస్తాడు, కొడుకు వస్తాడు. తండ్రి ఎవరో కొడుకు ఎవరో గుర్తుపట్టకుండా ఉండాలని ఈ లైట్లు పెట్టావు నాయన. నువ్వేమో తినడానికే వచ్చావు పాపం. నువ్వు మెయిన్ కాదు మాకు, మా హోటల్కి తాగుబోతులే మెయిన్. అందుకనే ముందు బార్, తర్వాతే రెస్టారెంట్. బార్ అండ్ మాకు అదే, వాళ్ళే ముఖ్యం. వాళ్ళ ప్రాణాలే మాకు ఆస్తులు. వాళ్ళ గుండెకాయలు, వాళ్ళ లివర్లు, వాళ్ళ కిడ్నీలే మాకు బిల్డింగులు. మా ప్రిఫరెన్స్ అదే. పిచ్చోడు నువ్వు, బయట చూసుకున్నాకన్నా మా ప్రిఫరెన్స్ ఏదో. రెస్టారెంట్కి వచ్చావు, నోరు మూసుకొని తిని లేకపోతే లేచిపోతా ఉన్నాను. అదే బావ వస్తాడు, బామర్ది వస్తాడు, ఒకరు కనపడకూడదు, చీకటిది. హల్లెలూయా, హల్లెలూయా. గోషన్లో ఇలా డబుల్ యాక్షన్ లేదు, సైడ్ రూట్ లేవు. గోషన్లో మిస్యూజ్ లేవు. దేవుడు ఆ గృహాలకు వెలుగై ఉండునుగాక. సంతోషమే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గోషన్లో ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే, దేవునికి వారు, దేవుడు అంటాడు, అంటే యోసేపుని యేసయ్యకు పోలిస్తే మీరు నాకు సమీపముగా ఉండాలి. కళ్ళు తెరిచామా, ఉదయకాలము ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఎక్కడికైనా వెళ్తున్నామా, ఇవన్నీ మీకు తెలిసిన విధానాలే. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా దేవుని హత్తుకోవాలి, ప్రభువుని కలిగి జీవించాలి. ఒక పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, మనం నెహేమే గారు పెద్ద ఆయన, వాళ్ళిద్దరూ సేవకి వెళ్ళారంట. పిల్లలు చిన్నపిల్లలు, అప్పుడు ఆయన పిల్లలు చిన్నపిల్లలు, విజయ్ బేబీ. రే జాగ్రత్తగా ఉండండిరా, తిని పడుకోండి, దొంగలు వస్తారు, ప్రార్థన చేసుకొని పడుకోండిరా, మేము వచ్చేస్తాము అని వెళ్ళారంట. చిన్న తాటాక్ కాదు, ఏమంటారు, తడికే, గోడలు లేవు ఇంటికి, తడికలు. వాళ్ళు వెళ్ళారంట. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, సేవకులు కదా. బయట అలజడి వినపడిందంట వీడికి, బుడ్డోడికి. వాడు వాళ్ళ అక్క ఉన్నారు, చిన్నోళ్ళు. అక్క, ఎవడో తిరుగుతున్నాడే బయట, రే నోరు మూసుకొని పడుకోరా, పిల్లో కుక్క తిరగదా, పడగా నన్నిద్దరు లేకపోతే. కాదే, ఎవరు లేనట్టున్నారు ఇంట్లో అంటున్నారే. వాళ్ళ అక్క కూడా లేచి కూర్చుందంట. అమ్మో, పిల్లలు ఉన్నట్టున్నారు, పెద్దోళ్ళు ఎవరు లేరే ఇంట్లో అని బయట నుంచి వినపడుతుందంట. ఇదే అనుకూల సమయం అని గడగడలాడిపోతున్నారంటే వీళ్ళు. ఆ దొంగలకి తడికిలి ఇంట్లో ఏముంటుంది, సేవకుల దగ్గర ఏముంటుంది,
వచ్చారు వాళ్ళు కర్మగాలి. అంతలోపల వీడికి ఒక ఐడియా వచ్చిందంట బుడ్డోడికి. దేవదూతలు మనకు తోడుగా ఉంటారని నాన్న చెప్పేవాడు కదా అని. ఎవ్వరు లేరనుకుంటున్నారు కదా వాళ్ళు. అన్నా మిఖాలేనా, గాబ్రియలన్నా, లేండి లేండి, ఎవరో దొంగలు తిరుగుతున్నారన్నా, మిఖాయేలన్నా లేనా, పడుకున్నా లేనా అని అరిచాడంట. బయట దొంగలు, ఒరేయ్ పిల్లలే అన్నారు కదరా, ఎవడో మిఖాయేలు అంట గాబ్రియలు అంటే ఎవరు లేపుతున్నారా అన్నా, లేయండి అన్న, కర్ర లేకుండా నేను చూడండి అన్న అన్నాడంట. ఈడు వాళ్ళు దడుచుకొని పారిపోయారంట. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చెప్తుంటే వీడికి ఇచ్చిన జ్ఞానానికి ఏం చేయాలో అర్థం కాలేదట. హల్లెలూయా. దేవుని బిడ్డలు దేవునికి అంటే వాడికి వచ్చిన ఆ థాట్, దేవునిని ఆశ్రయించాలనే ఆలోచన, ఆ నిక్ ఆఫ్ టైం ఎంత ఘనమైంది కదా. ఏ అవసరమైనా మొదట దేవుణ్ణి తలంచుకునే ఆత్మీయత. గోషేను దేశంలో, గోషేను ప్రాంతంలో, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు సంపాదించుకున్నారు, అభివృద్ధి పొందారు, విస్తరించారు. చెబుదాం అందరం హల్లెలూయా. అలాగున దేవుడు మీ కుటుంబాల్ని విస్తరించి ఆశీర్వదించునుగాక. ఒక మాట మన నివాసాలలో అభివృద్ధి. రెండవ మాట ద్వితీయోపదేశ కాండం. ముప్పై 33వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకో. ఇశ్శాఖారు నీ గుడారములయందు సంతోషము. ఒకటి, నివాసాలలో అభివృద్ధి. ఎప్పుడు అంటే సమీపముగా ఉన్నప్పుడు. తిట్టుకునే వాళ్ళు ఉంటారు, మనకి వ్యతిరేకులు లేస్తారు, అయినా ఈ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ప్రభువుకు సమీపముగా ఉన్నారు. రెండవ మాట, ఈ గుడారములో సంతోషముంది. ఇశ్శాఖారు నీ గుడారములయందు సంతోషము. ఎంత చక్కటి గుడారాలు, నివాసాలున్నా, ఎంత విలువైన ఫర్నిచర్ ఉన్నా, నిజంగా సంతోషము మన గుడారాల్లో, మన గృహాల్లో నిలిచి ఉందా? దీని కొరకే కదా మనిషి ప్రయాసపడతాడు, సంపాదిస్తాడు, కష్టపడతాడు, చెమట కారుస్తాడు. నిజంగా మన గృహాల్లో ఈ సంతోషం ఉందా? వాక్యం అంటది, ఇశ్శాఖారు నీ నివాసములయందు సంతోషము. నాకు చిన్నప్పుడు ఒక పాట నేర్పించేవారు సండే స్కూల్లో. పొంగి పొర్లేను, ఇది ముందేదో ఉందే, సంతోషం. నా బ్యాచ్ నట్టున్నారు మీరు అందరు. అది ఎట్ట నేర్పించారు? చిన్నపిల్లలకి ఎలా నేర్పిస్తారు? ఏం పాడండి అని పాడారు. సంతోష్ పొంగి 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 3 సార్లు ఉండేది. మేము ఆపేవాళ్ళం కాదు. పొంగి పొంగి అందక మళ్ళీ కాళ్ళు ఎత్తి పొంగి పొంగి. నిజంగా ఉందా? అలాంటి ఒక ఆత్మీయ స్థితిని మనము అనుభవిస్తున్నామా? ఇంట్లో పక్కన పెట్టండి, మన అంతరంగంలో ఏదో బాధ, ఏదో టెన్షన్, ఏదో సమస్య,
ఏదో దిగులు, ఇంకా నేను స్టాండర్డ్ కాలేకపోతున్నానే. కళ్ళ ముందు చూస్తున్న ఫ్యామిలీలు బాగానే ఉంది, నాకే ఎందుకు ఇలా? ఇలాంటి ఏదో సంథింగ్ విచారమైన ముఖం, పైకి తప్పదు హ్యాపీగా కనపడడం. కానీ ఇశ్శాఖారు ఇంటిలో దేవుని సంతోషం నిలిచి ఉందట. కారణం న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం. ఇక్కడ ఆ ఒక్క మాట చాలు మనకి. ఏంటమ్మది? ఇశ్శాఖారీయుల అధిపతులు దెబోరాతో నోట్ చేయాల్సిన మాట ఏంటంటే కలసి. ఇశ్శాఖారీయుల కుటుంబాలలో సంతోషము నిలవడానికి దెబోరాతో కలసి. ఎవరి దెబోరా? 4వ అధ్యాయం 4వ వాక్యం. ఆ కాలమున లప్పి దోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఈమె ఎవరనంటే ఒక ప్రవక్తి. ఇంకొక మాట ఏముందంటే న్యాయాధిపతిగా ఉంది. 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా. ఈమె ఎవరనంటే దెబోరా ఒక ప్రవక్తి, దెబోరా ఒక న్యాయాధిపతి, దెబోరా ఒక తల్లి మనసు కలిగినది. 9వ వాక్యం. జనులలో ఇశ్రాయేలు అధిపతులు సంతోషముగా వారి యందు నాకు ప్రేమ. ప్రవక్తి, న్యాయాధిపతి, తల్లి తండ్రి మనసు కలిగినది. ఇంకొకటి ఏంది? వారి యందు నాకు ప్రేమ కలదు. ఈ ఇశ్శాఖారీయులు ఎవరితో కలిసి ఉన్నారనంటే ఇది ఒక ఫెలోషిప్, ఒక సహవాసానికి సాదృశ్యం. దెబోరా ఎవరితో కలిసి ఉన్నారంటే ప్రవక్తలతో కలిసి ఉన్నారు. అక్కడ ఆ ప్రవక్తల హృదయాలలో న్యాయం వస్తుంది. లోకమంతా అన్యాయముతో నిండిపోయింది, స్వార్థముతో నిండిపోయింది. ఈ ప్రవక్తలలో ఒక న్యాయం ఉంది. హల్లెలూయా. ఒక సహోదరి ఏడ్చుకుంటా పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. ఏమమ్మా, మీరు ప్రార్థన చేసి ఏది చెప్పితే అది జరుగుతుంది పాస్టర్ గారు అనిందంట. పొగడడానికే వచ్చావమ్మా, నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావే అన్నాడంట. లేదండి, నువ్వు ఏది చెప్పితే అది జరుగుతుందండి, నా పట్ల కూడా ఇది చెప్పండి అనిందంట. ఏం చెప్పాలమ్మా? నా పక్కింటి ఆమెకి నోరు పడిపోవాల, పెరాలసిస్ స్ట్రోక్ రావాల, మైండ్లో నరాలు చిట్లిపోవాలి. మీరు ఏది జరుగుతుంది పాస్టర్ గారు, మీరు గొప్ప ప్రవక్త. ఆయనకు మైండ్ పోయిందంట. ఏం జరిగిందమ్మా? వాళ్ళ ఇంట్లో ఊడ్చిన చెత్త కూడా మా ఇంట్లో పడేస్తుందండి దుర్మార్గురాలు. నేను దేవుణ్ణి నమ్ముకున్నానని, నేను ఏం అనలేనని దాన్ని అలుసుగా చేసుకొని వాళ్ళ ఇంట్లో చెత్త నా ఇంట్లో పడేస్తుందండి. ఎంత అన్యాయం అండి. చేయండి, ప్రార్థన చేయండి. నేను ఇంటికి పోయే లోపల అద్భుతం, నా హృదయం ఉప్పొంగిపోయే ఒక వార్త. బెబ్బెబ్బే అనాలి ఆమె. హల్లెలూయా. చెప్పండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి, చెప్పండి మీరు. ఈయన అన్నాడంట, అమ్మా నీ ఇంట్లో వేస్తుందా? అవునండి, మళ్ళీ నేను ఇటు చూస్తే కళ్ళు ఎగరేస్తుందండి, కడుపు మండిపోతుంది పాస్టర్ గారు, తినలేకపోతున్నానండి, అయినా తింటున్నాను. ఆపరు,
ఎంత బాధల్లో ఉన్నా. పాస్టర్ గారు అన్నాడంట, అమ్మ నీంట్లో వేస్తుంది. అవునండి. ఓ పని చేయమ్మా, నీ చెత్త ఆమె చెత్త నువ్వు ఊడ్చిపడే అన్నాడంట. పాస్టర్ గారు నాకంటే ముందు వచ్చిందా ఆమె? మీకేదన్నా లంచం ఇచ్చిందా? ఆమె చెత్త నేను కూడా అడిగింది అండి. అమ్మ నువ్వు అడిగావు, నేను చెప్పాను, చేస్తే చెయ్యి లేకపోతే లేదు. నువ్వు అడిగావు నన్ను, నేను చెప్పాను, ప్రభు చెప్పమన్న మాట చెప్పాను, నీ ఇష్టం. ఇంకా అంత మాట దైవజని నేను తర్వాత భక్తిపరురాలు కదా. ఉదయం లేయడము, ఏడ్చుకుంటా ఉండి ఈమె చెత్త ఆమె చెత్త ఊడ్చి పడేస్తుందంట. 4వ రోజు, ఇట్లా 3 రోజులు జరిగాయి. 4వ రోజు ఈమె బయటకు వచ్చి చూస్తే ఈమె ఇల్లు ఎవరో ఊడ్చారంట. ఈమె కాంపౌండ్ పక్క వైపు చూసిందంట. ఆమె నవ్వుతుందంట ప్రేమగా. దేవుని బిడ్డలు అనుకున్నానక్క, ఇంత సహనము ఇంత ఓర్పు మీకుంటుందని నాకు తెలియదు. మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టి అవమానపరచాలని అనుకున్నాను. ఎంతగా మిమ్మల్ని అవమానపరుస్తున్నా దేవుని ప్రేమను మీరు కనపరుస్తున్నారు. నేను చచ్చేంత వరకు ఈ ఇల్లు వేరు కాదు, ఆ ఇల్లు వేరు కాదు, ఈ చెత్త వేరు కాదు, ఆ చెత్త, ఈ చెత్త అంతా నాదే అనిందంట ఆయమ్మ. చెత్త బ్యాచ్ ఉన్నట్టుంది. ఇంకా మీరు ఓడవనక్కర్లేదక్క. అప్పుడు అనుకున్నాడంట, అబ్బా మా దైవజనుడు ప్రవక్త ఎంత న్యాయము. మా దగ్గరికి వస్తారు, ఉండలేనండి, కలిసి ఉండలే, విడిపోతాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం, కోర్టుకి వెళ్ళిపోతాం. చూడండి మెసేజ్ చూడండి, వాట్సాప్లో మెసేజ్, ఈ వాయిస్ రికార్డులు చూడండి, అబ్బో ఉండలేమండి అంటారు. ఏం చెప్తాం మేము? దేవుడు జతపరిచిన వారిని వేరెవ్వరూ విడదీయకూడదు. విడదీసేవాడు శాపగ్రస్తుడవునుగాక అని వాక్యం గుర్తొస్తుంది. ప్రార్థన చేయండి. ఉండలేమండి అంటారు. నిజమే ప్రభువా, ఏది ఎగురుతున్నారు ఇల్లు అనుసునైనా మీ వాక్యం నెరవేర్చబడేటట్లుగా కలుపునైనా పొలదండలు వేసుకునేటప్పుడు ఆ పెళ్ళిలో కష్టమందు, సుఖమందు, దుఃఖమందు, వ్యాధి ఎందు స్తోత్రం, హల్లెలూయా. ఇట్లాంటి ఆలోచనలు మీకు వచ్చినప్పుడు రిపీట్ చేయండి పెళ్లి క్యాసెట్. అందుకని రికార్డులు ఉండేది. ఇది లైఫ్. ఇది ఏదో అందము ఒక వయసు ఉన్నప్పుడు చూసుకొని మిడిమిడిపోయేది కాదు. ఏం సీరియల్ చూస్తున్నారండి అయ్యగారు మీరు, భర్త గారు ఏంది అట్ట ఏడుస్తున్నారు, ఏం సీరియల్ ఉంది అన్నాడంట. సీరియల్ కాదే, మన పెళ్లి క్యాసెట్టే. తట్టుకోలేకపోతుంది నాకు, నేనే చూస్తుంటే అబ్బో ఇంత ఉచ్చులో పడిపోయినానా అని. దెబోరా ఒక న్యాయాధిపతి. హల్లెలూయా. ఇంకేమంటుందాడ? ఏమంటుంది? దెబోరా ఒక తల్లి, ఒక తండ్రి. ఈ సహవాసం చూడండి, దాన్ని అటాచ్ చేసుకోండి మీరు. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమన్నా మీకు పిల్లలు ఎంతమంది అంటారంట మమ్మల్ని. వాళ్ళకేం తెలుసు మన చరిత్ర. మీ పిల్లలు ఎంతమంది? నాకండి నేను నంద్యాలలో మొదటి మందిరంలో 300 మంది ఉన్నారండి, రెండవ మందిరంలో 50 మంది ఉన్నారండి. జోకులేవాకండి భాష గారు, నిజం చెప్పండి. నిజమేనండి. మొదటి మందిరంలో 300 పిల్లలండి నాకు. అదేటండి మా విశ్వాసుల పిల్లలే మా పిల్లలండి. హల్లెలూయా కదా. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలు ఉన్నారే సామాన్యులు కాదు, మీ మాట వినరు. మా పిల్లలు ఉన్నారే ఇంట్లో ఎన్ని ఎగురులు ఎగిరినా అన్న ప్రైజ్ లార్డ్ అన్నా, సత్రం అన్నా, వందనాలన్నా, ఇంట్లో సీపురు పూల తీసేట బెటరు. ఇక్కడంతా సాపలు మరిచేది వాళ్ళే, అన్నీ చేసేది వాళ్ళే. మా పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు మీ పిల్లల కన్నా.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గర పెళ్ళిళ్ళల్లో ఉంటాయి జీన్సులు ఇక్కడ ఆడుంటాయి. అబ్బో ఎంత భక్తులో. హల్లెలూయా. ఎట్టున్నారో చూడండి. ఆకాశం నుంచి దేవదూతలు దిగొచ్చారేమో అన్నట్టుకున్నారు పిల్లలు, మగ పిల్లలు. మళ్ళీ ఆడపిల్లలు అట్లా కనపట్లే నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఇశ్శాకారీల ఇంటిలో సంతోషం నిలిచి ఉన్నాడు. ఒక ఫెలోషిప్, మెంబర్షిప్ కాదు మనకు కావాల్సింది. మెంబర్షిప్ ఎందుకు? ఫెలోషిప్ కావాలి. ఏ ఫెలోషిప్ ఇది? ప్రవక్తి, ప్రార్థనా పరులు, కరెక్ట్గా దేవుని వాక్యానుసారంగా జడ్జిమెంట్ ఇవ్వగలిగిన వాళ్ళు, అరమరలేని వారు, ఒకరిని ఒక రకంగా ఇంకొక రకంగా చూసేవాళ్ళు కాదు వీళ్ళు. థర్డ్ వన్, తల్లిలాగా తండ్రిలాగా ప్రేమించగలిగిన వారు. మీ యందు మాకు ప్రేమ కలదు. ఇశ్శాకారీల ఇంటిలో గుడారంలో సంతోషం నిలవడానికి ఫెలోషిప్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి తండ్రులం, ఎంతమందికి అన్నలం, ఎంతమందికి ఆత్మీయులం తలంచుకోగలిగితే ఈ సహవాసం ఏంటి? చక్కటి ప్యూరిటీ, ఏ అస్పష్టం లేనిది, ఏ కలంకము లేనిది, ఇటువంటి సహవాసం కలిగిన వాడు ఇశ్శాకారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చదవండి. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 12వ అధ్యాయం 32వ వాక్యం. ఇశ్శాకారీయులలో నోట్ చేయాలి. సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200 వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. తలలు పైకెత్తి వినాలి. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కింద ఫ్లోర్ కూడా చూడాలనుకుంటున్నానే. చేతులెత్తి చెప్పండి. ఆ ఫ్లోర్ వాళ్ళు కూడా హల్లెలూయా. థ్యాంక్ యూ. ఇశ్శాకారీలలో మరొక గుణం ఏంటంటే సమయోచిత జ్ఞానము కలిగి, ప్రతి మాట నోట్ చేసుకోవాలి, చేయదగినది ఏదో దానిని ఎరిగిన అధిపతులు 200 మంది. ఇక్కడ 12 గోత్రాల వారు ఉన్నారు. మీరు చక్కగా వాక్యం వినాలి. 12 గోత్రాల వారు ఉన్నారు. ఒక్కొక్క గోత్రపు వారిని గురించి చెప్తాం మీకు, అటు వివరించను. 24వ వాక్యం. యూదావారిలో డాలును ఈటను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు ఎంతమంది? ఓకే. 25వ వాక్యం. 6800 మంది. షిమేనులు యుద్ధం తగిన వీరులు 7100 మంది. లే 4600 మంది. అహరోను సంతరు యెహోయాదా అధిపతి, అతనితో ఉన్నవారు 3700. సాదోకు అనే యోవంతో కలిసి అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు 22. సౌలు సంబంధంలో బెన్యామీలు 3000 మంది. ఇంకొకరు ఎవరు? పరాక్రమశాలు ఎఫ్రాయిములలో 20. మనిషి అర్ధగోత్రపు వారిలో అన్ని వేలు 18,000. అన్ని వేలు 34లో నఫ్తానీలు 1000 మంది. స్తోత్రం. హల్లెలూయా. 36 ఆషేరీయులో 40,000. అంత వేలు. కానీ ఇశ్శాకారీలు ఎంతమంది? నోట్ చేయాలి. ఎంతమంది? 200 మంది మాత్రమే. 200 మంది ఏది చెప్పితే మిగతా వేలు మంది కలిగిన
గోత్రీకులందరూ వీరి మాట వినాల్సిందే. వాళ్ళు ఎంతమంది అయినా, అయ్యా ఆగలేకపోతున్నాను, శత్రువు వేసేస్తానన్నాడు. గౌరే సాలరా ఆగురా నువ్వు కొంచెం వాడు మోకరిల్లి ప్రార్థన చేసుకుని వేషాలు వేయవాక ఎక్కువైపోయింది నీకు, కొంచెం ప్రార్థన చేసుకుంటే మర్యాదగా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఉడికిందయ్యా తినేస్తానంటే కుదరదు పోయి ఉపవాస ప్రార్థన చేసుకో. తప్పదు నాయన. ఇశ్శాఖారీలు ఎంతమంది వాళ్ళు? ఆఫ్టర్ ఆల్ 200 వేలకు వేలు ఉన్నారు. వీళ్ళందరినీ ఏకఛత్రాధిపత్యంతో నడిపిస్తున్నారు. వాళ్ళందరూ వీళ్ళకు లోబడి ఉండడానికి గల కారణం ఏంటంటే సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయదగినది ఏదో దాని ఆపోజిట్ చేయకూడనిది ఏదో, చేయదగినది ఏదో, చేయకూడనిది ఏదో ఎరిగిన వారు. మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు ఎరిగిన వారు, సమయోచితమైన జ్ఞానం కలిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గరికి వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు అమ్మాయిని పెళ్లి కూతురుని చేసేటప్పుడు మేనమామలు బంధువులు పసుపు పూస్తారే, మనం చెయ్యొచ్చా అని అడుగుతారు. ఏదో దాంట్లో మేము పీజీ చేసినట్టు. చిన్న వయసులో దేవుని సేవకు వచ్చాం కదా, మాకేం తెలుస్తుంది? ఏమీ తెలియనట్టు చెయ్యొచ్చా పాస్టర్ గారు? వాళ్ళు పెట్టే ప్రసాదాలు తినొచ్చా పాస్టర్ గారు? ఏది మానోడు చెప్పించుకోవాలని? మహాజ్ఞానం, లోకజ్ఞానం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒకడు వచ్చాడు, ఎలాగైనా మీరు నాకు న్యాయం చేయాలని, ఎలాగైనా మీరు నాకు సపోర్ట్ చేయాలని, ఎలాగైనా మీరే నా భవిష్యత్తు అంతా మీరేనన్నా అన్నాడు. ఏందిరా నాయన అన్నా, ప్రేమించానన్నా, పెళ్లి చెయ్యన్నా అన్నాడు. చెప్పు తగ్గుద్ది ఎదవా, నువ్వు కలగ చేసుకుంటే అయిపోద్దన్నా, నువ్వేనన్నా ఒక చోట పని చేయడానికి పంపిస్తే ఇటు చేసిన పనికి మాలిన గారికి నువ్వేనన్నా చెప్పు దగ్గర తెలిపో ఇక్కడి నుంచి. పనికి మాలినాడు. ఎవరిని ఏం అడగాలో తెలియదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వీళ్ళంట ఏంటది? ఏది చెయ్యదగినదో, ఏది చెయ్యకూడనిదో. ఎంతమంది ఉన్నారు? 200 మంది. చాలా తక్కువ మంది. ఇశ్శాఖారీయుల ఇంటిలో సంతోషము, చక్కటి సహవాసం కలిగిన వారు. సెకండ్ వన్, ఏది చేయదగినదో. ఒక మాట చెప్తాను, బాధపడరు కదా, నాకేం సంబంధంలే. కానీ ఈరోజు రేపు పోయేవాడిని, ఈరోజే పోయేవాడిని వేరే ఊరికి కదా. ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు ఆలోచించండి, బీరువా తెరిచి ఆలోచించండి. చర్చికి వెళ్తున్నాను కదా, ఏ బట్టలు వేసుకోవాలి అని ఆలోచించండి. ఏవి చెయ్యదగినవో, ఏవి చెయ్యకూడనివో ఆలోచించండి. చిన్నగా దేవుడు ఏం చూస్తారు? వైటు 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 లేదు కదా ప్రభువా, మరి రేపు కొంటావుగా క్రిస్మస్కి, ఇలాంటి జాన్వరి కొంటావు కదా. హల్లెలూయా. పావురాల్లాగా ఉండాల దేవుని బిడ్డలు అని మా ఆశ. ఇక్కడ మీ పాస్టర్ గారు నల్లటి సూట్ వేసుకొచ్చారనుకో, మీరు వెనక్కి చూస్తూ ఉంటారు, ఇంకా మా పాస్టర్ గారు రాలేదేంటి? ఆయన కూడా ఒక ఆయన వచ్చాడు, చిన్న ఎలుగుబంటిలాగా ఉన్నాడు. మా పాస్టర్ గారు తెల్లగా వస్తాడు కదా, రాలేదేంటి? షడబుడ్డ అద్దాలు పెట్టుకొని.
మా పాస్టర్ గారు అని చూస్తుంటారు. ఒకవేళ ఆయన వచ్చి నిలబడ్డానుకో ఎలుగుబంటి డ్రెస్ వేసుకొని, ఏం పోయే కాలం వచ్చింది మా పాస్టర్ గారికి అంటారు మీరే. మాకంత రూల్ ఉన్నప్పుడు మీకు వేరే రూల్ లేదా? మీకు లేదా రూలు? సోమవారం నుండి రంగుల లోకంలో మునగండి, నో ప్రాబ్లం. సమయోచితమైన జ్ఞానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది చెయ్యదగినదో, ఏది చెయ్యకూడనిదో, అనవసరమైన వాగ్వివాదాలు, లేనిపోని చెత్త, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎంతవరకు మనం దేవుని బిడ్డలం? ప్రభు ద్వారా ఏం నేర్చుకున్నాం? మన మాట మారాలి, మన మనసు మారాలి, మన ఆలోచనలలో ఒక మార్పు రావాలి, మన ఒక దైవ సన్నద్ధం కలిగిన ఒక బిడ్డలుగా మనం మరల్చబడాలి. దీని కొరకు కదా ప్రభు రాబోతున్నాడు. ఇలా మార్చబడడానికి కదా మనకు సహవాసం ఉండేది. దేవుని మందిరాలకు వస్తున్న ఏమాత్రం మార్పు లేకపోతే ఎలా? 200 మంది సంఘం అది, ఇషాకారీల సంఘం. మిగతా సంఘాలు వేలకు వేలు ఉన్నాయి. ఏం ప్రయోజనం? సత్రం హల్లెలూయా. ఒక ఎంగేజ్మెంట్కి పిలిచారు. అమ్మాయి, మన అమ్మాయి తరపున పాస్టర్ గారే చెయ్యాలా అన్నారు ఎంగేజ్మెంట్. ఇది ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం. మనకి అవన్నీ తెలియవు. వాళ్ళలో ఒక పెద్ద ఆయన, వాళ్ళ తరపున అంతా మేము ఒక 15 మంది ఉన్నాం పాస్టర్లు. వాళ్ళ తరపున ఒక పెద్ద ఆయన, అంకుల్ గారు మీరు అనుభవజ్ఞులు, మీరు చెయ్యండి అన్న. పెళ్లి కూతురు పాస్టర్ గారే చేయాలి. బలివాడు వాయి, నువ్వు చేయవాయి అన్న. ఆయన ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు చేయి అన్న. సరే చేశాడు ఆయన. వాళ్ళు ఏదో పల్లెలు తెచ్చిపెట్టారు. ఒక పల్లెం ఆ పాస్టర్ గారు, పలాని పాస్టర్ గారు ఈ ట్రే కొరకు ప్రార్థన, దాంట్లో పండ్లు పూలేదో ప్రార్థన చేశాడు ఆయన పాస్టర్ గారు. ప్రభువా, పూలు వాడిపోకూడదు, పళ్ళు కరిగిపోకూడదు, ఏదో చేశాడు ఆయన. ఓకే, పక్కన పెట్టండి. ఇంకొక ట్రే వచ్చింది. ఇంకొక పాస్టర్ గారు ఇచ్చారు బట్టలు, ఇవి చినిగిపోకూడదు, అది చేశాడు. నా దగ్గరికి వచ్చే లోపల ఒక డబ్బా వచ్చింది నా లైన్లో. వాళ్ళకన్నా కనపడుతున్నాయి, నాకు కనపట్లే. ఏం చేయాలి ఈ డబ్బా? ఏంది డబ్బా అన్న? టాయిలెట్ అండి అన్నారు వాళ్ళు. అట్ట వినపడింది నాకు. ఏంటది? మేకప్ కిట్. ఏమంటారమ్మా నాన్న? ఏమంటారు? కరెక్ట్గా చెప్పండి. అప్పటి నుంచి నాకు సస్పెన్స్గా ఉంది. సిటీ పిల్లలు మీకు తెలుసు. అన్నారు టాయిలెట్ కిట్టా? ఏందిరా ఇది? నిజం పాస్టర్ గారు తెరిచారు. దాంట్లో ఒక చిన్న అద్దం, రోజ్ పౌడరు, లిప్టిక్లు ఏవో ఉన్నాయి. దానికి ప్రార్థన చేయమన్నాడు. దాన్ని అంటారంట టాయిలెట్ కిట్ అంటారంట. అప్పుడు దాకా నాకు తెలియదు. ఈ టాయిలెట్ని మొఖాలకి ఎట్ట పూసుకుంటారు నాకు అర్థమైంది. మళ్ళా అద్ది ఎక్కడ తగ్గకుండా చాలా స్మూత్గా హైబ్రోసు కదా. పోరా నాయన, నువ్వు పోరా, పక్కకు పోరా అన్న. జనాలు చూస్తున్నారు. అలా పాస్టర్లా కూడా చిన్నోని నేనే 15 సంవత్సరాల క్రితం. అంత లోపల అమ్మాయి, మన అమ్మాయి ఏం చేయాలంటే వచ్చిన పెద్దలందరికీ పెళ్ళి కొడుకు తరపున వాళ్ళు ఆకు వక్క పండ్లు అవి తెచ్చారు. పండ్లు స్వీటు తెచ్చారు. పెద్దలందరికీ ఇవ్వాలి. పాస్టర్లు పెద్దలు మేమే కదా, అందరికి ఇచ్చింది. నా దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వట్లే మన అమ్మాయి. ఇవ్వమ్మా, అందరూ చూస్తున్నారు కదా అన్న. సర్లే, ఆకు ఒక్క తీసే, స్వీట్లు పండ్లు ఇవ్వమ్మా అన్న. ఇవ్వట్లా, అది కూడా ఇవ్వట్లా. ఇవ్వమ్మా అన్న. కెమెరాలు ముందు పెట్టున్నారు, బతిమలాడుతున్నా. ఇవ్వని ఇవ్వట్లా. సిగ్గుపోతుంది నాకు. అందరికి ఇచ్చి నాకు ఇవ్వకపోతే ఏంటన్నా? అప్పుడు ఇట్లా సాపింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రంగు పెట్టింది. ఇది బయట పడుతుందని, మళ్ళీ సండే వాయించేస్తానని సాపట్ల చెయ్యి
పండు కూడా ఇవ్వలేదండి నాకు. ఇదంతా బయటపడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. మన బిడ్డ ఎర్రగా ఉంటుంది, దొండ పండు ఉన్నట్టు నల్లగా పెట్టారు. అవి ఏం చేస్తాం? ఇష్షాకార్యుల ఇంట్లో సంతోషము ఎందుకుందంట? చెయ్యదగినది ఏదో. చెప్పండి అమ్మా, నోట్లో ముత్యాలు రాలిపోతాయి. మనస్ఫూర్తిగా చెప్పండి. చెయ్యదగినది ఏదో, చెయ్యకూడనిది ఏదో. ఓన్లీ 200. కానీ వాయిస్ పవర్. వాళ్ళు ఏది చెబితే అదే. ఇంకా మిగతా వాళ్ళందరూ పాటించాలి. ఇలా మీరు చేసి చూడండి, ఇలా ప్రాక్టీస్ చెయ్యండి. మీ ఫ్యామిలీ అంతా మీ మాటకి దాసోహం అయిపోతప్పుడు అడగండి. మీ ఫ్యామిలీనే మీ మాటకి ఎదురు చూస్తారు, గనపరుస్తారు. వాళ్ళు దేవుని బిడ్డలు, మనలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు. స్తోత్రం, హల్లెలూయా. చిరకాలము నిలుచు నివాసాలు. చుట్టూ శత్రువులే, మధ్యలో ఇశ్రాయేలీలు. వాళ్ళ భూమి వాళ్ళవి, కానీ ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడ్డారు. సెకండ్ వన్, చిరకాలము నిలుచు. మొదటిది అభివృద్ధి, రెండవది సంతోషం. థర్డ్ వన్. ఇంకా దీంట్లో కొన్ని ఉన్నాయి, సమయానుకూలంగా చెప్తున్నాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం. ఎందుకంత ప్రేమ? ఒకవేళ ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం. ఈ నివాసంలో ఎందుకంత ప్రేమ? ఇది చిరకాలము నిలుచు నివాసం. ఒకవేళ పడిపోతే నేను లేవనెత్తుతాను, దాని గోడలను నేను బాగు చేస్తాను, పోయిన చోటల్లో బాగు చేస్తాను. ఎందుకు ఇంత ప్రేమ? పూర్వపురీతిగా దానిని మరలా కట్టిస్తాను. ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రీకన్స్ట్రక్షన్. ఎప్పుడు అది కొత్త ఇంటిగా ఉండాలి. లిఫ్టప్ చేస్తున్నాడు దేవుడు. వాళ్ళు అప్పుడప్పుడు పడిపోయారు అనుకుంటున్నారు, కానీ దేవుడు వదిలిపెట్టట్లేదు, బాగు చేస్తాను అంటున్నాడు. పూర్వపురీతిగా నేను గైడ్ చేస్తాను, కట్టిస్తాను. అప్పుడున్న స్థితి ఇప్పుడు లేదే అని మీ మీద అవమాన పడకుండా నేను మీ పక్షాన్ని, దావీదు పక్షాన నేను చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడారంలో ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి. నేను దృష్టి పెడతాను ఆ గుడారం మీద. దావీదు గుడారం. ఎందుకు? ఒక్క మాట చెప్తాను. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉందా, యథార్థముగా లేదా? యథార్థత లేకపోయింది. యథార్థత లేదు.
సొలొమోను విషయంలో యథార్థత లేదు అంటే ఓకే. బాధ కలిగే విషయం ఏంటంటే ఏంటది, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. దావీదుని ఇన్వాల్వ్ చేసిన సబ్జెక్ట్ అది. దావీదుని దేవుడు అంటాడు, నాకు ఇష్టానుసారమైన వాడు, నాకు స్నేహితుడు, నా హృదయానుసారుడు, నా సింహాసనము తరతరములో అతని కుటుంబములో నిలుచును. శాశ్వతమైన కృప. ఇన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి దావీదులో. దావీదుని గురించి రాయబడిన మాట. సొలొమోనుకి యథార్థత లేదు, వాళ్ళ తండ్రికి యథార్థత లేదు. ఆ మాట కొంచెం నొప్పించింది. యథార్థత లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది కదా. లేదు. ఓకే, నోట్ చేయండి. 11:4 కదా ఈ మాట. ఇదే రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యం. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచిన సొలొమోను తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లుగా సొలొమోను హృదయము యథార్థతగా ఉండలేదు. ఇక్కడ 11వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలోను చిన్న డిఫరెంట్ మీరు గమనించారో లేదు. 11వ అధ్యాయం 4వ వాక్యంలో ఇద్దరి హృదయాలు యథార్థత లేవు. 3 పేజీలు తిప్పాం. 15వ అధ్యాయం 3వ వాక్యానికి వచ్చేటప్పటికి సొలొమోను హృదయం యథార్థత లేదు, దావీదు హృదయము దేవుని ఎడల యథార్థత ఉంది. అంటే దావీదు కుటుంబాన్ని నేను లేపుతాను, నేను కడతాను, నా కనుదృష్టి ఉంచుతాను. ఎవరి మీద అంటే ఒకప్పట్లో యథార్థత లేదు. ప్రవక్తలు హెచ్చరించారు, దేవుడు హెచ్చరించారు, వాక్యం హెచ్చరించిందో. ఎందుకు ఈ రోత బ్రతుకు, ఎందుకు ఈ పాపిష్టి బ్రతుకు, గొర్రెలు కాచుకునే స్థితిలో ఉంటుంది. నన్ను కదా దేవుడు ఈ స్థితిలో తీసుకొచ్చింది. నేనా ఇలాంటి నీచమైన కార్యక్రమాలను జొరబడేది? నేనా ఇలాంటి పనికి మాలిన పరిస్థితులు కొని తెచ్చుకునేది? దీనివల్ల నాకు ఏమి లాభం అని తన హృదయంలో ఒక చక్కటి మార్పు కలిగిన వాడు దావీదు. ఒక విధంగా చెప్పాలంటే నీ ఇంటిని నేను రీకన్స్ట్రక్షన్ చేస్తాను. ఎప్పుడు? మన హృదయాన్ని మనం రీకన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు. నో డౌట్. సొలొమోనుకి అది లేదు. నా స్థితి ఏంటి? దావీదు, నా పరిస్థితులు ఏంటి? నేనా ఇలా ప్రవర్తించేది ఇంత దుర్మార్గంగా? ఏ స్థితిలోంచి దేవుడు ఏ స్థితిలో నన్ను తీసుకొచ్చాడు? గర్వం వచ్చేసింది నాలో. కళ్ళు మూసుకుపోయాయా? కన్నీరు పడుతున్నాడు. ఒక మాట ఏమంటాడో తెలుసా? ప్రభువా, హిస్సోపుతో నన్ను బాగుగా కడుగయ్యా, బాగుగా కడుగు. ఇది వాషింగ్ మిషన్లో పెడితే పోయే మురికి కాదు. ఇది జీవితాలని కొలాప్స్ చేసేస్తున్నాయి, భార్య బిడ్డల్ని కన్నీరు పెట్టిస్తున్నాయి, జీవితాల్ని నాశనం చేసేస్తున్నాయి. అక్రమాలు, అన్యాయాలు. దేవుడిచ్చిన సంపాదన చాలదా? ఇతరుల కన్నీళ్ళు అన్నపానాలుగా పుచ్చుకోవాల్సిన అవసరం ఉందా? అక్రమ సంపాదన అవసరం ఉందా? నేనా ఈ పని చేయగలిగేది? నాకు దేవుడు ఎంతకు చేశాడు? ఎక్కడ బ్రదర్ ఉద్యోగం? బెంగళూరు. అమ్మో, బెంగళూరా? ఏం సాఫ్ట్వేర్? అమ్మో, మేము ఎక్కడికో చూస్తాం మిమ్మల్ని.
బెంగళూరు అని ఎక్కడికో చూస్తాం. నన్న ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చిన నన్న ఇక్కడ నీకు ఒక సొంత ఇల్లు ఏంటి, ఇక్కడ నీ జాబ్ ఏంటి, ఏం చేస్తున్నావు బ్రదర్? అడ్మిన్ అన్నా, ఐ మీన్ అడ్మిన్. ఓరే ఏంద్రా నువ్వు అడ్మిన్ ఏంద్రా? నిజమన్నా నా ఏ స్థితిలో ఉంది మన స్థానాలు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నాయి? నన్ను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? రీకన్స్ట్రక్షన్ సరి చేసుకుంటున్నాడు దావీదు. 11వ అధ్యాయంలో ఉన్న చరిత్ర 15వ అధ్యాయంలో లేదు. హిస్సోపు కంటే నన్ను తెల్లగా మార్చయ్యా. ఎందుకంటాడు దేవుడు? నీ ఇల్లు ఇంకెప్పటికీ పడిపోదు, నేను కడతాను, నేను లేవనెత్తుతాను. నోటి మాట ద్వారా సమస్త సృష్టిని సృష్టించిన నిర్మాణకుడైన దేవుడు ఆయన. ఆ సృష్టిలో నువ్వెంత? నీ మీద దృష్టి నిలిపాడు. ఎవరిల్లు? ఒకసారి ఆలోచించు. మనల్ని మనం ప్రభు దగ్గర కనపరుచుకోవాలి. నేనా ఈ సీక్రెట్ ఎవరాలు నాకా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోనుకు లేదు. ఆస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, రాజ్యాలు ఉండొచ్చు, యథార్థత లేదు. కంటిన్యూ చేశాడు, కొట్టుకొని పోయాడు, ముగింపు లేదు. ఇన్ని బ్లెస్సింగ్స్ దావీదుకు ఉండడానికి గల కారణం ఒక్కొక్కసారి రాస్తాడు, నేను కార్చిన కన్నీళ్ళకి నా పడక కూడా తేలిపోతుందేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దినవృత్తాంతములు 1వ గ్రంథం 29వ అధ్యాయం. పదిహేడవ వాక్యం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఆహా, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడున్న నీ జనులు నీకు మనఃపూర్వకంగా ఇచ్చినట్లు చూచి సంతోషించుచున్నాను. రోల్ మోడల్ దావీదు సంఘానికి ఒక రోల్ మోడల్. మనఃపూర్వకంగా నేను చేస్తున్నానయ్యా, మనఃపూర్వకంగా నేనైతే యథార్థవంతుడనై దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పేతురు కూడా అంటాడు, నిన్ను నేను ప్రేమిస్తున్నానో లేదో నీవు సమస్తము ఎరిగిన వాడవు. టాప్ టు బాటమ్ స్కాన్ చేయి. నా నోరు నిన్ను ప్రేమిస్తుంది, నా హృదయము నిన్ను ప్రేమిస్తుంది, నా చేతులు నా సమస్తమును నేను నిన్ను మహిమపరిచే వ్యక్తిని నీకు తెలుసు కదయ్యా. ఎంత ఓపెన్గా ఉన్నాడండి పేతురు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ముసలి వాడవైనప్పుడు, ప్రైజ్ ది లార్డ్, అంటే ముదిమి వయసు వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే. ఎవరి మీద ఆధారపడే పని లేదు. మన యథార్థత. ఒక సేవకునిగా పులిపిట్టు మీద నిలబడ్డాను, ఈ పక్కన దేవాతి దేవుడు నిలబడ్డాడు అనుకోండి, నేను చెప్పాలి, ప్రభువా నా హృదయాన్ని చూడు, ఎవరితో నేను అసమాధానంగా లేనయ్యా. నా నోటి మాట కాదు, ప్రభువా నువ్వు చూస్తున్నావు కదయ్యా, చూడయ్యా, అసమాధానము లేదయ్యా, సమాధానం కలిగి ఉన్నానయ్యా. నా ఫ్యామిలీ కానీ, నా సంఘం కానీ, కొలీగ్స్ మధ్యలో కానీ చెప్పగలమా?
ఓ కంప, పేచీలు, ఎక్కడ చూసినా పేచీలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బాగా వండింది ఆ అమ్మ, మంచిగా వండుద్ది, అందరికి పెడుతుంది, తర్వాత లాస్ట్లో కూర్చుంటుంది. అందరికి పెట్టి ఆ అమ్మ సంఘానికి వరం. ఎవరో చెప్పాడు, అన్న తినకుండా వెళ్ళిపోయిందన్న ఆంటీ అన్నాడు. ఎవరే ఇంత కష్టపడే వ్యక్తి ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అని బండేసుకు వెళ్ళా నేను. ఏమమ్మా అన్న. వాడు చూడన్నా ఎంత కష్టపడ్డానన్నా, నాకు కాలు వడ్డిచ్చాడన్నా, కోడి కాలు వడ్డిచ్చాడన్న వాడు. మెత్తటి ముక్కలన్నీ వాళ్ళు తిన్నారన్నా. నీకు తెలుసు కదన్నా ఎంత వాడికి ఏం తెలుసు, పిల్లడు ఎడు తిప్పితే అదే వచ్చి నేను కర్మగాలి. దీనికి లేచి వెళ్ళిపోయింది. చిన్ని 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 పేచీలు. అదొక విధమైన పరిస్థితులు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, అసమాధానంగా నేను లేను. మనమంటే అసమాధానంగా పడి ఉండొచ్చు. వాళ్ళు, మనకు ఒక పాట ఉంది కదా, నా శత్రువుల ఎదుటను నా భోజన కదా, నా గిన్నె నిండి పొర్లి 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 పొంగుతుంది. హల్లెలూయా. నా తల నూనెతో అంటే హల్లెలూయా. గమనించాలి, మనల్లంటే అసూయపరులు ఉంటారు, మనకు ఉండకూడదు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మనవారేంది, పరాయి వారేంది? అరమరలు మనకు ఉండవచ్చా? బ్యాచ్లు మనకు ఉండవచ్చా? వాక్యం సెలవు ఇవ్వబడుతుంది. దావీదు, నేనైతే యథార్థవంతుడనై. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇదే దినవృత్తాంతం 2వ గ్రంథం. ఈ మాట చెప్పి ముగిస్తాను. 28వ అధ్యాయం 9వ వాక్యం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా, నోట్ చేయాలి, అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడు. నీవు ఆయనను తెలుసుకొని మనఃపూర్వకంగా ఆయన సేవించు. ఆయన వెదికిన ఎడ ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించి ఆయన నిత్యము త్రోసివేయును. ఇక్కడ అందరి హృదయములు ఎరిగినవాడు. 9 మాసాలు కడుపులో పెంచిన తల్లి, పెద్ద చేసిన తల్లికి తెలియదు బిడ్డ హృదయం. తన కష్టమంతా నా బిడ్డలకే అని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే తండ్రికి తెలియదు బిడ్డ హృదయం. దేవుడు అంటాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు. నేను లేవనెత్తుతున్నాను, నువ్వు ఇంకెప్పటికి పడిపోవు. జనాలు పడిపోతున్నాడంటే నేను బాగు చేస్తాను. ఎవరు నిన్ను నీచంగా చూశారో వాళ్ళ ముందు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ పడిందా, దాని మీద 4 ఫ్లోర్లు కట్టిస్తా నీకు. వీళ్ళకి పడిపోవడం మంచిదైందిరా బాబు, 4 కట్టారు అంటారు నిన్ను. జరిగిన సత్యాలే ఇవన్నీ. హుదూతో అని వచ్చిందా, మందిరాలు పడిపోయినాయి. వీళ్ళు దేవుడు కూడా వీళ్ళ మందిరాన్ని కాపాడలేదా అని అటుపోయే వాళ్ళు ఇటు పెదవి విరిశారు. మహారోషం వచ్చింది నాకు. బ్రహ్మాండంగా మళ్ళా 6 నెలలు తిరక్క ముందు ఒక మందిరం కట్టాం. తుఫాన్లో వీళ్ళ మందిరం పడిపోయింది, చాలా మంచిదైందిరా, గొప్ప మందిరం కట్టుకున్నారు అన్నారు మళ్ళీ వాళ్ళ నోట్లో. ఎవరు విమర్శించారో మందిరాన్ని చూడడానికి రావడం ప్రారంభించారు. పడిపోవడం మంచిదే కదా. ఎవరు విమర్శిస్తారో వారు ఎదురు తలగా పెడతాడు. ఎప్పుడు హృదయము రీకన్స్ట్రక్షన్. ప్రతి దినము మనల్ని మనము సరిచేసుకుంటూ రావాలి. ఎవరు సరిచేస్తారు మనల్ని? హల్లెలూయా. మనమే సరి అవ్వాలి. చిరకాలము నిలుచు నివాసాలు. గోషేనులో ప్రభువుకి సమీపముగా ఉండే నివాసం, వృద్ధి.
ఇశ్శాఖారు నివాసం నిత్య సంతోషం. దావీదు గుడారం దేవుని కనుదృష్టి నిలిపాడు. నా ఆశ చిరకాలము నిలుచు నివాసాలు, మీ కుటుంబాలు వృద్ధి అవునుగాక, నిత్య సంతోషానికి కారణభూతులుగా మరల్చునుగాక, దేవుని కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. ఈ ఆత్మీయ అనుభవాలలో ప్రభువు నింపి మనల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. మోకరిల్లండి, ఒక చిన్న ప్రార్థన చేసుకో. అందరూ చిన్న ప్రార్థన, తర్వాత సర్దుకుందరులేండి. సర్దుకునే సమయం బోల్డ్ ఉంది. వెంటనే మోకరిల్లండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకో. అంతలో కనపడి అంతలో మాయమైపోయేది కాదు. బాగున్నామని అనుకుంటున్నాం, అప్సెట్ డౌన్ అయిపోతూ ఉన్నాం, అవమానపరచబడిపోతూ ఉన్నాం. యేసయ్యా యేసయ్యా నోరు తెరిచి ప్రార్థించి, ఈ గుడారము శిథిలమైన, పరలోకములో మనకు ఒక గుడారం ఉంది, ఎన్నటికీ శిథిలము గాని గుడారం అది. ప్రభు మన కొరకు కట్టించే గుడారం అది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అందరూ ప్రార్థన ఒప్పుకోవాలి. వృద్ధి నొందగలిగిన గుడారాలుగా యేసయ్యా మీకు స్తోత్రం. నిత్య సంతోషానికి కారణభూతులు కలిగిన గుడారముగా. సంతోషం అంటే నటించేది కాదు, పరలోకములో నుండి నిన్ను ఉత్సాహపరిచేది. దేవుని దృష్టి నిత్యము నీ మీద నిలిపే చిరకాల గుడారము వలె ఆశీర్వదింపబడాలి. ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. యేసయ్యా దేవుని మహిమపరిచే సమయం. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నీ ఆలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన.
కాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేనని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని. ఆమేన్. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేనని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని. ఆనందగానము దేవాడనా ఆనందగానము దేవాడనా ఉత్సాహగానము దేవాడనా స్తోత్ర గీతము దేవాడనా చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని నిజమైన అనురాగం చూశానయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా సుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా సుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా యేసయ్యా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే శ్రేయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా చెందాడును నే ఆలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నా స్నేహము సంక్షేమము నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధన నా జీవము. ఆమేన్. స్తోత్రం. అనురాగమును చూపినటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నటువంటి శక్తి కలిగిన దేవుడు చిరకాలము ఆయన ఒక్కొక్కరిని స్థిరపరచాలని కోరుకున్న దేవుడు. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన అందరు రెండు చేతులు పైకెత్తి యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. చిరకాలము ఆయన మనతో ఉండడానికి చిరకాలము ఆయన మనతో ఉండడానికి దేవుని వాక్యం సెలవిస్తున్న చక్కటి మాట. చిరకాలము నిలిచి నివాస స్థలము అని. చిరకాలము నిలిచేటువంటి నివాస స్థలముకు అగాధ సముద్ర జలములో నుంచి కావచ్చు, యోర్దాను నది ప్రవాహముగా పారుచున్నటువంటి చోటు నుండి వస్తున్న శత్రువు కావచ్చు, నీవు దేవుని సన్నిధిలో నీవు చిరకాలము నివాసము చేయటానికి ఎప్పుడైతే నీ జీవితాన్ని కట్టుకుంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక తీర్మానము చేస్తావో, దేవుని వాక్యము సెలవిస్తుంది అందులో వారు ఆస్తి సంపాదించుకొని గోషెను ప్రాంతములో సంతానాభివృద్ధి మిగుల విస్తరిస్తారని దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. అందరు రెండు చేతులు పైకెత్తి, దేవా నేను విస్తరించాలయ్యా,
నేను అభివృద్ధి చెందాలి ప్రభా. గోషేన్ అనే ప్రాంతములో, సంఘములో, సహవాసములో, ఇంటిలో, ఉద్యోగములో, సమస్త విషయాల్లో నేను విస్తరించబడాలయ్యా. అలాగే 2 చేతులు పైకెత్తి ఒక తీర్మానము చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తున్న చక్కటి మాట, ఇస్సాకరు అనేటువంటి వాడి గుడారములో సంతోషము కలదు అని దేవుని వాక్యములో రాసి ఉంచిన చక్కటి మాట. ఎందుకని నీ గుడారములో సంతోషము లేదు? ఎందుకని నీ గుడారములో నెమ్మది లేదు? కారణం కలిసి ఉండలేనటువంటి పరిస్థితులు, చెయ్యకూడనివి, చెయ్యదగనివి, చెయ్యవలసినటువంటి అన్ని వాక్యములో రాసి ఉంచిన మాట. ప్రియ దేవుని సంఘమా, నీ గుడారములో చిరకాలము నివాసము చేయాలంటే, అభివృద్ధి చెందాలంటే, దేవుని చేత నువ్వు దీవించబడాలంటే, నీవు ఆయనతో, మనము ఆయనతో, మనము ఆయనతో, ఆయన మనతో కలిసి ఉన్నప్పుడే ఆనంద గానములు పాడుచు ఆయన కొరకు మనము ఎదురు చూడగలిగినటువంటి వారమై ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న చక్కటి మాట, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న చక్కటి మాట, దావీదు గుడారమును మరలా నేను బాగు చేసేదను, నేను మరలా బాగు చేసేదను, నేను మరల దాని గోడలను బాగు చేస్తాను, మరల గుడారాన్ని నేను మరల కట్టుతానని వాక్యములో రాసి ఉంచిన మాట. కారణం, దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా యందు నువ్వు శుద్ధ హృదయమును దయచేయి, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయి అని దేవుని వాక్యములో రాసి ఉంచిన మాట. ప్రియమైన దేవుని సంగమా, అలాగనే 2 చేతులు పైకెత్తి దేవుడు మనకిచ్చిన మాటలన్నిటిని బట్టి చేతులు ఊపుతూ స్తోత్రమని చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, గట్టిగా గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి మాటను దేవుడు మనలో స్థిరపరిచినందుకై స్తోత్రము చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, కృపగలిగిన రాజా, మీకు స్తోత్రము నాయన. ఈ 2025వ సంవత్సరపు యొక్క ఈ డిసెంబర్ 2వ వారములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభువా, నీకు స్తోత్రం. మీ దాసులను ప్రభువా మీరు తీసుకుని వచ్చారు. సంఘానికి కావలసినటువంటి ప్రభువా మీ విలువైనటువంటి వాక్కులతో మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినమున తండ్రి, చిరకాలము నిలుచి నివాస స్థలము అని వాక్యములో మీరు స్థలమిచ్చారు నాయన. ఆ చిరకాలము తండ్రి నివాసము నిలిచేటువంటి ఆ స్థలము యొక్క ప్రత్యేకత ఏమిటో ప్రభువా, ఈ దినమున మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అందులో ప్రభువా ఆస్తి సంపాదించుకుంటారు, అందులో వాళ్ళు స్థిరపరచబడతారు, మిగుల ఆస్తి గలవారై ఉంటారు, గోషులు నివాసము చేస్తారని వాక్యములో మీరు సెలవిచ్చారు. అవును ప్రభువా, అల్లాడు ప్రభువా, మా పితరులను ప్రభువా ఐగుప్తు దేశములో ప్రభువా వారిని స్థిరపరిచారు, ఆశీర్వదించారు, మిగుల ఆస్తి కలిగినటువంటి వ్యక్తులుగా తన సంతానాభివృద్ధిని కలుగచేసినట్లుగా శారీరకంగా, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచండి, ఆశీర్వదించండి. అలాగనే ప్రభా ఇస్సాకరి యొక్క గుడారములో ప్రభా సంతోషము కలదు అని వాక్యములు సెలవిచ్చారయ్యా. కేవలం 200 మంది అయినా సరే ఆ 200 మంది ద్వారా గొప్ప కార్యములు జరిగించినటువంటి గొప్ప దేవునిగా దిగి వచ్చినందుకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పడిపోయినటువంటి దావీదు గుడారను మరలా కట్టుతాను, దాని గోడలను బాగు చేస్తాను, పోయిన చోటనల్లా నేను మరలా బాగు చేస్తానని వాక్యములో సెలవిచ్చారు. దావీదు గుడారాన్ని ప్రభు కట్టిన దేవునిగా ఈ మధ్యాహ్న కాలవేళలో మీ మాటలను ప్రతి వారిలో మీ మాటలు స్థిరపరచండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తండ్రి దావీదును ఏ విధంగా మీరు ఆశీర్వదించుతూ వచ్చారో, నా ఇష్టానుసారమైనటువంటి వ్యక్తి అని వాక్యములు సెలవిచ్చారు, ఆ విధంగా దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మీ దీనదాసులు మీరు బలపరిచారయ్యా. సంఘానికి కూడి వచ్చిన మా అందరికీ ఈ లైవ్లో చేత వింటున్నటువంటి ప్రతి వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మరింత కృపనివ్వండి. అడుగుపెట్టు ప్రతి చోట, నిలబడుతున్న ప్రతి చోట శక్తివంతమైనటువంటి పాత్రగా మీరు వాడుకొని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా.
ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి. తిరిగి వెలుచున్న ప్రయాణంలో మీ సన్నిధి తోడుగా ఉంచి ఆశీర్వదించమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. శబ్దం గట్టిగా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకిని సకల పరిశుద్ధులకిని ఆయన సముఖములో సమకూర్చబడిన మనందరికీ ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. శబ్దం గట్టిగా ఆమేన్.